ఇలా మత్తయి సువార్తలో మనం 25 అధ్యాయాలు పూర్తి చేసుకొని 26 అధ్యాయంలోనికి ప్రవేశిస్తూ ఉంటున్నాం. సో, యేసు ప్రభుల వారు మత్తయి సువార్త అంతటిని కూడా 5 సువార్త విభాగాలుగా విభజించుకొని మనం నేర్చుకుంటూ ఉన్నామని మీకు ఇదివరకే తెలియపరచడం జరిగింది. ఇందులో చివరి భాగం ఇది. 26, 27, 28 అధ్యాయాలు చివరి భాగం. ఇందులో ఒక్కొక్క విభాగం ముగించబడింది అని చెప్పటానికి మనం ఒక ఆధారాన్ని కూడా గత కాలంలో ధ్యానం చేయటం జరిగింది 1, 2 సార్లు. అదేంటంటే మత్తయి సువార్త 26 అధ్యాయము ప్రారంభంలో యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత ఇది ఆహ్, ప్రతి ఒక టాపిక్‌కి, ఒక విభాగానికి ముగింపుగా మనం తీసుకోవచ్చని తెలుసుకోవటం జరిగింది. ఈ 3 అధ్యాయాల్లో చివరి 3 అధ్యాయాల్లో అంటే మత్తయి సువార్త 26, 27, 28 అధ్యాయాల్లో యేసుక్రీస్తును యేసుక్రీస్తు ప్రభుల వారిని మరణమునకు అప్పగించినటువంటి ఘట్టాలు, కారణాలు, యేసు ప్రభుల వారి మరణం, ఆయన సమాధి, ప్రభు పునరుత్థానుడైన తర్వాత శిష్యులకు అకపడి వారికి ఇచ్చినటువంటి మహా ఆజ్ఞ, ఈ విషయాలతో మత్తయి సువార్త ముగించబడుతుంది. ఇందులోనే మనం చాలా ఇది క్లైమాక్స్ అంటారు దీన్ని. అంటే యేసు ప్రభు జీవన వృత్తాంతపు చివరి దశ. చాలా శ్రేష్టమైనటువంటి విషయాలతో నింపబడినటువంటివి. ప్రతి అడుగణువు, అడుగడుగు కూడా జాగ్రత్తగా మనం పరిశీలనాత్మకంగా ముందుకు సాగితే మనం కూడా చాలా జాగ్రత్త వహిస్తాం. చాలా శక్తిని పొందుకుంటాం. చాలా స్ఫూర్తిని పొందుకుంటాం. చాలా ఆదరణను కూడా పొందుకుంటాం. ఇందులో యేసు ప్రభుల వారు తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చునని, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబట్టకై అప్పగింపబడినని మీకు తెలియనని చెప్పాడు. ఇదివరకే 3 సార్లు ప్రభువుల వారు తన మరణం గురించి శిష్యులకు తెలియపరిచారు. చాలామంది మరణం అన్న దాని గురించి మాట్లాడితేనే ఎవరు మాట్లాడినా, ఇప్పుడు ఎవరో వయసులో ఉన్నోళ్ళు మాట్లాడారనుకోండి, హ్మ్. ఏంటి ఆ మాటలు? అప్పుడే మీకు ఏం పోయే కాలం వచ్చింది. ఆ! ఇప్పుడికి మీకు ఏం తొందరయింది అని మాట్లాడితే తప్పులేదు. ముసలోళ్ళు మాట్లాడినా గూడా మనం మరణానికి సంబంధించి ఇష్టపడం. పోనీ ఇష్టపడలేదని మరణం అనేది మనిషికి దరిజేరకుండా ఉంటదా అంటే నెవర్. అది జరిగేది కాదది. ప్రభు పదే పదే ఎందుకు చెప్తూ వస్తున్నారంటే, బిడ్డలను అంటే మన తర్వాత వారసులని సిద్ధపరచటానికి మనం చాలా చాలా పద్ధతులను అనుసరిస్తాం. ఈ పద్ధతుల్లో ప్రధానమైనటువంటి పద్ధతేంటంటే, ఒక దిక్కు అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనకి, వాళ్ళు దూరమైనప్పుడు మనకు తెలియకుండానే మన లోపల కొన్ని నిద్రాణమైనటువంటి శక్తులు, సహజ సామర్థ్యాలు, బలాలు, తెలివితేటలు అన్నీ బయటపడతాయి. అన్నీ బయటపడతాయి. అందుకే అప్పుడప్పుడు మనం శాశ్వతంగా పిల్లల నుంచి దూరమైపోవటానికి ముందే, అప్పుడప్పుడు పిల్లలకు కొన్ని కారణాలను బట్టి దూరంగా ఉండటం అనేది కూడా చాలా మంచిదే. అంటే అర్థం కావటం కొన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు పని మీద ఊరెళ్ళాం. ఒక రోజులో, 2 రోజులో ఎళ్ళిపోయాం. ఒక రోజు, 2 రోజులు ఎళ్ళిపోయాం.
ఈ ఒక రోజు, 2 రోజులు దూరం వెళ్ళిపోయి తిరిగొచ్చిన తర్వాత మనల్ని పిల్లలు చూసుకునే విధానం, ఆ విధానానికి మామూలుగా రోజు మనం అందుబాటులో ఉండగా మనల్ని పిల్లలు చూసుకునే విధానానికి తేడా ఉంటదా? ఉండదా? ఉంటాది. ఎట్లా ఉంటదండి ఆ తేడా? ఎక్కువ సమయం మన దగ్గరనే ఉంటారు. వాళ్ళు పక్కకు పోరు. ఆ! దగ్గరనే అంటే మెయిన్‌గా మనం గమనించగలిగితే ఆ పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యాప్‌లో ఏమర్థమవుద్దో తెలుసండి? ఎవ్వరు చెప్పరండి. అంటే పరిస్థితులు నేర్పినంతగా పాఠం ప్రపంచంలో ఎవరు నేర్పలేరు. వాళ్ళకేమర్థమైపోయి ఉంటదంటే, అరే! ఇన్నాళ్ళు మా మమ్మీ లేని లోటు లేకపోతే ఎట్లా ఉంటదో మాకు తెలిసింది కాదు. మా డ్యాడీ లేకపోతే ఎట్లుంటదో తెలిసింది గాదు. ఇప్పుడు అర్థమవుతుంది మాకు. అమ్ముండుంటే తెల్లారి లేపి అందరికీ బాగా హెల్త్ కాన్షియస్ బాగున్నోళ్ళకి వేడి నీళ్ళు ఇచ్చి ఉంటే వేడి నీళ్ళు, నిమ్మరసం, తేనె కలిపిన నీళ్ళు ఇవ్వటం. లేకపోతే హ్మ్. అంత లేకపోయినా టీయో, కాఫీ, పాలో ఇచ్చి నిద్ర లేపి అన్నీ సర్దేసి ఒకవేళ పిల్లలు స్నానం చేయటానికైతే వేడి నీళ్ళు పెట్టేసి, బట్టలు ఐరన్ చేసేసి, ఇల్లంతా శుభ్రపరిచి, ఉదయం తినడానికి తినే సమయానికి అంతా పాత్రలు రెడీ అయిపోతాయి. మళ్ళీ మధ్యాహ్నం తినే సమయానికి పాత్రలు రెడీ అయిపోతాయి. మరుసటి రోజు వేసుకోవడానికి బట్టలు రెడీ అయిపోతాయి. అసలు ఎన్ని పనులు చేసేస్తదో అమ్మ తెలియకుండానే అని. ఈ లోటు చిందరవందరగా ఉన్నటువంటి ఇంటి వస్తువులను చూచినప్పుడు, అరే! అమ్ముంటే ఇట్లా ఉండేది కాదు కదా! అలాగే ఎవడిష్టం వచ్చినట్టు వాడు పోయే పరిస్థితులున్నప్పుడు, నాన్నుంటే ఇట్లా ఉండే గందరగోళం ఉండేది కాదు కదా! ఎవడి భయాల్లో వాడు ఉండేవాడు కదా! అంటే అప్పుడప్పుడు మనం కొన్ని పరిస్థితులను బట్టి అంటే శాశ్వతంగా దూరం అయిపోయే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. మనం ఎంత కాదనుకున్నా అవి జరిగేవే. సో, ఇలా జరగబోతాయి గనుకనే మనం ఏం జేయాలంటే అప్పుడప్పుడు పిల్లలని వదిలేసి వెళ్ళరావాలి. వాళ్ళు గూడా ఒకవైపు ఈ 2 రకాలైనటువంటి మేళ్ళు జరుగుతాయండి. అలా వదిలిపెట్టి రావటం వల్ల. ఏంటంటే, మొట్టమొదటిది అమ్మా, నాన్న విలువలు దెలుసుకుంటారు వాళ్ళు. రెండవది వాళ్ళు లేకపోయినప్పుడు ఎలా బ్రతకాలో మెళకువలు తెలుసుకుంటారు. ఈ 2 కూడా చాలా ప్రధానమైనవి. ప్రభువు ఎన్నో సందర్భాల్లో మీరు గమనించండి. ఆయన వాళ్ళతో లేకుండానే పంపించాడు సేవకు. పంపించాడా లేదా? ఇద్దరేసి మందిని పంపించేటప్పుడు ప్రభువు లేడు గదా! ఇద్దరిలో. ఎందుకు తను లేకుండానే పంపించాడు? రేపు ప్రభువే లేకుండా జీవితాన్ని ఈడ్చాలి. మరి ఎలా వాళ్ళకి అర్థం గావాలి గదా! ఇవన్నీ గూడా ప్రభువుల వారు ప్రాక్టికల్‌గా నేర్పిస్తూ వస్తున్నాడండి మహనీయుడు. మనం గూడా మన పిల్లలకి ఇది నేర్పించాలి. అప్పుడప్పుడు కొన్ని అనివార్య కారణాలను బట్టి పిల్లలను హాస్టల్‌లో మనం చేర్చుతూ ఉంటాం. హాస్టల్‌లో ఉన్నటువంటి బిడ్డ దగ్గరికి మనం వెళ్ళినా, లేదా హాస్టల్ నుంచి బిడ్డను మన దగ్గర తెచ్చుకున్నా, అస్సలు వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవు. వాళ్ళ సంతోషాలకు అవధులే ఉండవు. ఆఫ్‌కోర్స్ మనకు గూడా అలాంటి ఆనందమే ఉంటది. రోజు చూసుకున్నటువంటి బిడ్డల్ని ఆహ్, అలా ఉండడానికి తర్వాత హాస్టల్‌లో పిల్లలు ఉండగా వెళ్లి చూసినప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదో పండగ. సేమ్ బిడ్డే. మన బిడ్డే. సేమ్ తల్లిదండ్రులమే. వాళ్ళ బిడ్డల తల్లిదండ్రులమే మనం. అని దీనివల్ల వాళ్ళకి ఏమర్థం అవుద్దంటే, అరే! అమ్మ నాన్నలు మన దగ్గరున్నప్పటికీ, వాళ్ళు లేకపోయినప్పటికీ ఎంత డిఫరెన్స్ వచ్చిందా? ఎట్లైనా గొప్పోళ్ళే మన జీవితంలో అని వాళ్ళకనిపిస్తది. అరే! బిడ్డలు కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు ఎట్లా ఉండేదో ఆ ఆస్వాదన అంతా మేము మిస్ అయిపోయాం. వీళ్ళు లేకపోయేసరికి మనకర్థమైపోయింది బిడ్డల పరిస్థితి. మనకు తెలుసు. సో, దూరం ఉండటం అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా మంచిది. చాలా మంచిది. బాగా ఆలోచన చేయండి. అమ్మానాన్నల నుంచి దూరంగా వెళ్ళిపోయుంటారు పిల్లలు. కూతుర్లు, కొడుకులు వీళ్ళు. వాళ్ళకప్పుడే ప్రేమ ఎక్కువుంటదండి.
ఇంట్లోనే ఉన్నారనుకోండి. మొత్తం అంతా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండినప్పుడు వాళ్ళ విలువలు అర్థం కావు. అలా దూరం వెళ్ళిపోయినప్పుడు బిడ్డలకు ఏదో ఒక అనారోగ్యమో, ఇరుకో, ఇబ్బందో వస్తే దానికి కూడా భయపడి చేస్తూ ఉంటారు పిల్లలు మీరు గమనించండి. ఏమవుద్దో, ఏమవుద్దో, ఏమవుద్దో. అది పెద్దవాళ్ళున్నారనుకోండి దగ్గరలో. వాళ్ళు ఆ కారణం ఆ విధంగా ఎందుకు ఆ బిడ్డలు అట్లా ప్రవర్తిస్తున్నారు వెంటనే చెప్పేస్తారు. వెంటనే దానికి పరిష్కారం కూడా చెప్పేస్తారు. హ్యాపీగా ఉంటది. బిందాస్. పెద్దలు ఊరికనే చెప్పలేదు సామెతలు. ముసలిది ఉన్న ఇంటికి ముప్పు రాదట. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటేనండి, చిన్న చిన్నగా పిల్లలకి ఏం చేయాలంటే, వాళ్ళు మనం లేకుండా బ్రతికేటట్టు అలవర్చాలి. అట్ ద సేమ్ టైమ్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మన దగ్గర లేకపోయినా బ్రతికేటట్టు మనం అలవరుచుకోవాలి. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మన దగ్గర లేకపోయినా మనం బ్రతికేటట్టు అలవరుచుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఒకరికొకరు దూరాలు రానే వస్తాయి. కొన్ని దూరాలు బతికుండగా రావచ్చు. శాశ్వతమైన దూరం చనిపోయాక రావచ్చు. రావచ్చు కాదు అదొచ్చేస్తది ఖచ్చితంగా. బతికుండగా దూరాలు వస్తాయో రావో అది కొన్ని ఛాన్సెస్ చెప్పగలం గానీ, చావుతో ఖచ్చితంగా ఎడమ తప్పదు. అందుకే అది రాకముందే ఏం చేయాలంటే ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే మరి ముఖ్యంగా మీరు గమనించగలుగుతారండి. అసలు యేసుప్రభు కంటే ఎక్కువ ఎవరు ప్రేమించగలరండి? శిష్యులను కన్నబిడ్డల కంటే ఎక్కువ చూసుకున్నాడు. వాళ్ళ మీద ఈగ వాలనీయకుండా చూసుకున్నాడు. వాళ్ళ సమస్తాన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. పసిబిడ్డల్లా వాళ్ళు పెంచుతూ వచ్చాడు ప్రభు. అలా పెంచుతున్న ఒక ప్రేమమూర్తి దూరమైపోతే నిజంగా శిష్యులకున్నటువంటి గొప్ప విజయం వాళ్ళెక్కడ సాధించారంటే, ప్రభువు లేని లోటును జీర్ణించుకొని, ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తాడని ప్రభువు కాంక్షించినట్టు బతికారు చూసారా? ఇదేనండి గొప్ప సంగతి. ఈరోజు మనముండగా మన పిల్లలు ఎదగటం గాదు గొప్ప సంగతి. ఎందుకంటే మనం ఉన్నాం గాబట్టి ఖచ్చితంగా పెద్ద సపోర్ట్ అది. రేపు మనం పోయినా కూడా మన వారసత్వాన్ని, మన ఆహ్, గొప్పతనాన్ని, సేవను, శ్రేష్టతను వాళ్ళు ఇంకా గొప్పగా ఇనుమడింపజేస్తూ నిలదొక్కున్నారు. పలానోళ్ళ బిడ్డలండి వాళ్ళు, పలానోళ్ళ కొడుకులండి, పలానోళ్ళ కూతుర్లండి అని పలానోళ్ళు వారసులండి అనే పరిస్థితిలో ఉండగలిగితే అది గొప్ప సంగతి. సేవకుడు చచ్చిపోయిన తర్వాత చర్చులు పెద్ద పెద్ద నేను చూసానండి చర్చ్ బిల్డింగు తెనాలిలో పెద్ద చర్చ్ బిల్డింగ్ ఉంది. దాదాపు 400 మంది పడతారు దాంట్లో. 400 మంది పట్టేటటువంటి చర్చ్ బిల్డింగు. సేవకుడు చనిపోగానే ఎక్కడోళ్ళు అక్కడ చెదిరిపోయారు. దాన్ని అమ్మేసారండి. అమ్మేసారు. అంటే ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి దూరమైపోతే నువ్వు నువ్వు కుంగిపోవటం గాదు. పూర్తిగా ఎట్టబడితే అటు చెదిరిపోవటం గాదు. ముందటి కంటే మించినటువంటి జాగ్రత్తతో, చాకచక్యంతో, యుక్తితో ఉన్నతమైనటువంటి సేవ వాళ్ళను మరిపించే విధంగా చేయగలగాలి. అది గొప్ప సంగతి. ప్రభు నేర్పించిందది ఈ శిష్యులకు. విడిచిపెట్టుకోలేదు వాళ్ళు. ఒక దైవజనుడు చనిపోయాడండి. మాకు తెలిసి చాలా మంచి దైవజనుడు. గొప్ప దైవజనుడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన బతికున్నగా ఆయన సెర్మన్స్, ఆయన ఉపదేశాలు, సందేశాలు కొన్ని వేల మంది వాట్సాప్ గ్రూపుల్లో ఉండి వినేటటువంటి వాళ్ళు. ఎన్నో గ్రూపులుండేవి. ఒక గ్రూప్‌లో సరిపోరు గదా! ఎన్నో గ్రూపులలో ఉండిపోయి, ఆ గ్రూపులన్నిట్లో ఆయన వీడియో రూపంలో చాలా తక్కువుంటాయండి ఆయన మెసేజెస్. ఆడియో రూపంలోనే ఉంటాయి. మేము గూడా విని పెరిగాం ఆయన మెసేజెస్. ఆయన ఎప్పుడైతే చనిపోయాడో, కరోనా టైంలో చనిపోయాడండి. అప్పటికే దాదాపు 70 సంవత్సరాల పైచిలుకు ఏజ్. చాలా పెద్దాయన. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, వాట్సాప్ గ్రూప్‌లలో ఉన్నటువంటి వాళ్ళు, అంకులే చనిపోయిన తర్వాత మేమిక్కడ గ్రూప్‌లో ఉండము. మేము ఇక్కడ ఈ సహవాసంలో ఉండలేమని చెప్పేసి, ఆ మెసేజ్ దాంట్లో పోస్ట్ చేసి గ్రూప్‌లో లెఫ్ట్ అయిపోయారు. అదా నేర్చుకోవాల్సింది. అదే అండి నేర్చుకోవాల్సింది. రేపు వద్దన్నా
మన ఇంట్లో మన అమ్మ నాన్న చనిపోతారండి. వద్దన్న మన ఇంట్లో మన సంఘంలో సేవకుడు లేకుండా పోతాడు. పోతే సేవ ఆగాల. సేవ ఆగాల. అందరూ చెదిరిపోవాలా? అదైతే మరి దేవుడి వల్ల కలిగింది కాదది. దేవుడు ఏర్పరిచిన కుటుంబం అయితే, దేవుడి చిత్తానుసారమైనటువంటి సహవాసం అయితే, వ్యక్తి చావుతో అది చల్లబడిపోదు, చచ్చుబడిపోదు, అంతరించిపోదు. అలా అంతరించిపోయిందంటే అది మనుషుల వల్ల కలిగింది. దేవుడి వల్ల కలిగింది గదా! ప్రభు ఏర్పరిచిన విప్లవం. అందుకే ఆరిపోలేదది. దావానలంలా యేసు ప్రభువు మరణం తర్వాత వ్యాప్తి చెందిపోయి ఖండాంతరాలను దాటింది. కారణం ఏంటంటే, దేవుడుంటే మన వెనక మనుషుల పాత్రలండి అలా పోషించి, అలా వెళ్ళిపోయేవాళ్ళమండి మనమంతా. పోషించి వెళ్ళిపోయేవాళ్ళం మనమంతా. ఇక్కడేమో ఉండిపోయేవాళ్ళం గాదు గదా మనం. దానికోసం మనం ఎన్ని ప్రాకులాటలు ఆడుతుంటామండి అసలు. ఎవర్ కాబట్టి యేసు ప్రభుల వారు పదే పదే ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే, ప్రిపేర్ అయిపోండి పంటలు. మీరు తట్టుకోలేరు. మీ సంగతి నాకు తెలుసు. కాబట్టి రెడీ అయిపోండి. ఓ 50, 60 కనీసం 60 ఏళ్ళు పైచిలుకు పడ్డ తర్వాత వెంటనే పిల్లలకు చెప్తూ రావాలండి మనం. పిల్లలకు చెప్తూ రావాలి. నాయనా ఇదిగో ఈ విధంగా ఉంటది జీవితం. సేవ ఇలా చేయాల్సొస్తుంది. పరిస్థితులు ఇలా ఉండబోతాయి. జాగ్రత్త పడండి. మేము వెళ్ళిపోయే రోజులు దగ్గరకొచ్చి రేపు వారసత్వం కొనసాగించండి. మాకంటే గొప్పగా చేయండి సేవ. అలవాటు చేసుకున్నాం. మీరు లేకుండా మేము అలవాటు చేసుకుంటాం. మేము లేకుండా మీరు అలవాటు చేసుకోండి. అది నేర్పించాలి పిల్లలకి. కానీ మనం ఏం చెప్తాం తెలుసా? చెప్పేటప్పుడు పిల్లలకి, నేను లేకపోతే ఏమైపోతావు? నేను లేకపోతే ఏమైపోతావు? ఈ డైలాగులు చెప్పినోళ్ళు ఉన్నారు ఇక్కడ లైన్‌లో. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే. ఈ మాట చెప్పినోళ్ళు. పిల్లలకు చెప్పినోళ్ళు ఉన్నావా లేదా? నేను లేకపోతే ఏమైపోతావు? నేను లేకపోతే ఏమైపోతావు? అది కాదు. నేను లేకపోతే ఇలా ఉండాలి నువ్వు. అది చెప్పాలి. ఏమైపోతావు అని కాదు చెప్పటం. ఏవండి? వాళ్ళు ఆ విధంగా బ్లాక్‌మెయిల్ చేయటం కాదు. కాబట్టి ప్రభువుల వారు చెప్తున్నారు. ఇంతకుముందు 3 సార్లు చెప్పిన సందర్భాల్లో ఆయన మనం యెరూషలేముకి వెళ్ళబోతున్నాము. అక్కడ ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి డేట్, టైమ్ లాంటిది ఆహ్, కరెక్ట్‌గా చెప్పలేదాయన. కానీ ఇక్కడ చెప్పేస్తున్నాడు. వితిన్ షార్ట్ పీరియడ్ 2 డేస్ 2 దినములైన పిమ్మట పస్కా వస్తుంది. అప్పుడు అప్పగించబడతాను నేను అని మాట చెప్పాడు. చాలా దగ్గర పడింది. ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. ఒక్క 5 రోజులు, 6 రోజులు మాత్రమే. ఒక వారం రోజులు మాత్రమే టైం ఉంది. దాని వెంటనే 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తాయి. టైం దగ్గర పడుతుంది. సమయం దగ్గర పడ్డప్పుడు మనకు మరి ముఖ్యంగా మన వాళ్ళు కళ్ళ ముందు చూస్తూ ఉండగానే అమ్మో, నాన్నో అలా క్షీణించిపోతూ, క్షయమైపోతూ ఉన్నప్పుడు తెలియకుండానే ఎంత బలవంతులైనా, ఎంత గొప్పవాళ్ళైనా పిల్లల్లో భయం ఆవరిస్తుంది. నేను చూశానండి. ఒక పెద్ద ఆఫీసర్ అండి కొడుకు. కొడుకు పెద్ద ఆఫీసర్. 55 ఏళ్ల వయసుంది. ఆ టైంలో అమ్మ చనిపోయింది. అంతకుముందే నాన్న చనిపోయాడు. 55 ఏళ్ల వయసులో కొడుకుండగా ఒక ఆఫీసర్ అతను. అమ్మ చచ్చిపోతే చంటి పిల్లోడిలాగా ఏడ్చాడండి. ఆయన ఓదార్చటం వాళ్ళ ఆవిడ వల్ల, పిల్లల వల్ల, వచ్చినోళ్ళ వల్ల ఎవరి వల్ల కాలేదు. ఎంత పెద్ద ఆఫీసర్‌గా ఆఫీసర్ అవుతే అవ్వచ్చు. కానీ అమ్మ కొడుకు కదా! ఆఫీసర్ అండి మంచిదే. కానీ అమ్మ కొడుకు కదా! ఆ ఎడబాటును తట్టుకోలేకపోయాడు. అలాంటి పరిస్థితులు ఆలోచన చేస్తే అందరికంటే ఎక్కువగా యేసు ప్రభువుతో ఎడబాటును శిష్యులు తట్టుకోవాలి. అందుకే ప్రిపేర్ చేస్తున్నాడు మెంటల్‌గా. ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాడు. ఎగ్జామ్స్ ముందు ప్రీ ఫైనల్స్ అని జరుగుతాయి చూసారా? మెయిన్ ఎగ్జామ్
ఆ తుది పోరు, ఆఖరి పోరుకు ముందు ప్రీ ఫైనల్ అనేటువంటిది జరుగుతది ప్రతిసారి. దానికి ప్రిపేర్ చేస్తున్నాడు ప్రభు. ఊరికే చెప్పలా అలాంటివన్నీ. ఇంకా చదువుదాం మనం. చెబితే మూడో వచనంలో చూస్తారండి. ఆ సమయమున ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ఇక్కడ మీరు గమనించండి. ఇలా ప్రభువు అలా చెప్తున్నాడు. అలా వాళ్ళ దగ్గర ప్లాన్స్ చేసేస్తున్నారట. ఎక్కడికొచ్చారట? ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడా వచ్చారు. ఆయన మందిరం అనగానే ఆయన మందిరం అంటే ఏంటి అర్థం? ఆయనకు సెపరేట్‌గా ఒక ఛాంబర్ ఉంది. ఒక ఒక మీటింగ్ హాల్ లాగా ఉంది ఆయనకి. ప్రధాన యాజకుడికి ఆనాటి కాలంలో. అక్కడొచ్చి ప్లాన్ చేస్తున్నారు. ఏమని? పస్కాకు ఎంతమందొస్తారు? అరేంజ్‌మెంట్స్ ఏ విధంగా జేయాలి? ఏ సందేశాలివ్వాలి? ఎలా ప్రజలను భక్తి పారవశ్యంతో ముంచెత్తాలి? దేవునికి ఎలా దగ్గర జేయాలి? అని గాదు సుమా. 2 రోజులు పస్కా పండుగుంది. కానీ పస్కా పండుగ తాలూకు ప్రిపరేషన్స్ వాళ్ళకి ఏం పట్టలే. ఏం అర్థమవుతుందంటే, మరి పండగొస్తుంది. భక్తి తాలూకు సంగతి కదా ఇది. దేవుడిలో మనం భక్తి పారవశ్యంలో మునగాల్సిన టైంలో, ఈ మాయోపాయాలేంటి? ఈ కపటోపాయాలేంటి? తర్వాత దీంతో యేసు ప్రభువును చంపేయాలన్నటువంటి ఆలోచనలేంటి? పట్టవు. అంటే ఒక మనిషికి పగ పడితే ఎట్లా ఉంటదంటేనండి, ఇప్పుడు వ్యాజ్యం నీ సహోదరుని మీద నీకు వ్యాజ్యం ఉంటే, నువ్వు బలి అర్పించటానికి పోయేటప్పుడు నీకది గుర్తొచ్చిన యెడల అంటాడు. అసలు పోతున్నది దేనికోసం? బలి అర్పించటానికి. బలి అంటే దేని తాలూకు? భక్తి తాలూకు విషయం. దైవికమైన విషయం. దేవునికి సంబంధించిన విషయం. అరే! అక్కడికి పోతున్నప్పుడు ఒకరి మీద వ్యాజ్యం గుర్తు రావటం ఏంటి? వివాదం గుర్తు రావటం ఏంటి? గొడవ గుర్తు రావటం ఏంటి? అంటే బలర్పించడానికి ఎళ్ళినప్పుడు గుర్తొస్తదా అంటే పగ లాంటిది. చల్లారనిది పగ. ఒక మనిషి మీద ద్వేషభావం. దానంత ప్రమాదకరమైనది మరొకటి లేదు. ప్రశాంతంగా దేవా అని ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ గొడవ పడిన విషయాలు గుర్తు రావటం. దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు ఇలాంటివన్నీ జ్ఞాపకం రావటం. మనిషిని చూడగానే గుర్తు రావటం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పండగ 2 రోజుల్లో వస్తోంది. ఈ పండగ స్పెషాలిటీ ఏంటంటే, మోషే గారి నాయకత్వంలో మోషే గారి నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడుతున్నటువంటి పరిస్థితులు. 400 సంవత్సరాల బానిసత్వం అండి అది. అలవాటు పడిపోయినట్టు. ఆహ్, ఒక మాటలో చెప్పాలంటే అలవాటు పడిపోయారు. 40 రోజులు కంటిన్యూయస్‌గా చేస్తేనే అలవాటైపోద్దట. 400 సంవత్సరాలుగా తరాల వెంబడి తరాలు అలాగే వెట్టి చాకిరీకి సిద్ధపడిపోయి ఉన్న ఆ శవాలలో జీవాన్ని ఉజ్జీవింపజేస్తూ, ఐగుప్తీయులకు మరణ శాసనాన్ని తెస్తూ, వీళ్లకు విడుదలను కలగజేసిన గొప్ప మహా పండుగ అండి పస్కా పండుగ. అంత గొప్ప పండుగను దేవా! మా విమోచన ఈ విధంగా ఒక నాయకుడిని పంపించావు. ఇకపోతే మరలా వీళ్ళు ఆనాటి కాలంలో ఉన్నవాళ్ళే గాదు. యేసుప్రభుల వారు జీవించిన కాలం నాటి వరకు పస్కా పండుగ అంటే ఒక స్పెషల్ అట్రాక్షన్ దానికి. ఎందుకనంటే, ఆ రోజు ఐగుప్తు బానిసత్వం నుంచి మోషే గారు విడిపించడానికి గుర్తుగా పస్కా పండుగ. ఈరోజు మోషే వంటి ప్రవక్త వస్తాడు. ఈ దుర్మార్గులైనటువంటి రోమన్ల పాలన నుండి మమ్మల్ని విడిపిస్తాడు. మెస్సియా వస్తాడని ఎస్పెషల్లీ పస్కా పండుగ టైంలో బాగా ఎదురు చూస్తూ ఉంటారు ప్రజలు. సో, అలాంటి టైంలో అయ్యా! మెస్సియా ఇతనే. మేము ప్రధాన యాజకులం గదా!
గ్రంథాన్ని చదువుతున్నాం గదా! పరిశీలం గదా! మీకంటే బాగా మాకు లేఖనాలు తెలుసు గదా! ఈయనేనయ్యా మనం ఇన్నాళ్ళు పట్టించుకోకపోయాం. పొరపాటు జరిగింది. ఇక మీదటి నుంచైనా ఈ మహానుభావుడిని ఈ పస్కా పండుగ సందర్భంనైనా మేము గుర్తించాము. మేము అనుసరిస్తాం ఆయన్ని. మీరు అనుసరించండి అని చెప్పొచ్చు. ఇది చేయలే. కనీసం పండుగ టైంలలో ఇదేంటసలు అనే పరిస్థితి గూడా ఏది లేకుండా అందరూ కూడుకున్నారు. ప్రజల పెద్దలట. పెద్ద మనిషి అంటే. పెద్దలు అంటే ఎట్లా ఉండాలి అనేది నేను శంకరాపురం చర్చ్ బిల్డింగ్‌లో గ్రోత్ ఎదిగిన వాళ్ళు అన్నటువంటి దాన్ని 6 లక్షణాలు జీఆర్ఓడబ్ల్యూటీహెచ్ అనే దాంట్లో చెప్తూ ఉన్నాను. 2 క్వాలిఫికేషన్స్ మాత్రమే మాట్లాడాను. ఒక విషయం ఏంటంటే దండు చర్చ్ బిల్డింగ్‌లో అయితే మొత్తం 6 క్యారెక్టర్ల మీద 40 నిమిషాల్లోనే మాట్లాడింది. రేపు సండే మార్నింగ్ అప్‌లోడ్ అవుతుంది. చూడండి. ఎదగాలనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎన్నింటిలోనో ఎదుగుతున్నాం. మరి ఇందులో ఎదగకపోతే అనే టైటిల్ మీద మాట్లాడాను నేను. అది వినండి. పెద్ద మనుషులంటే ఎదిగిన వాళ్ళంటే ఎవరు అనంటే 10 మందికి మేలుకరంగా ఆలోచన చేసేవాడు. ఏవండీ వయసు మీద పడి సరిపోద్దండి. వెంట్రుకలు తెల్లబడ్డంత మాత్రం చేత సరిపోతానంటే దాని దాని తాలూకు విలువను కాపాడుకోవాలి. పెద్దలంటే వీళ్ళ మాటలు వింటారు. పెద్ద మనిషి కదా చెప్పింది. పెద్ద మనిషి మాటలు వినడానికి అవకాశం. కాబట్టి వాళ్ళ మాటలకు విలువనివ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే, ఆ విలువైనటువంటి ఆలోచన వీళ్ళు చేస్తే కదా! విలువైన వ్యక్తులుగా వీళ్ళు ప్రవర్తిస్తే గదా! అది లేదండి ఆళ్ళకి. అది లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన శ్రేష్టమైనటువంటి విషయాలు. వాళ్ళొచ్చి మందిరంలోకొచ్చి కూడుకుంటున్నారంట. ఎందుకిలాగా? అంటే దీనికి చాలా రకాలైనటువంటి కారణాలున్నాయి. ఎస్పెషల్లీ యేసు ప్రభుల వారు గూడా పరిసయ్యుల తెగలోనే ఉండి, పరిసయ్యుడిగానే బోధిస్తూ ఉన్నాడు. కానీ మిగతా పరిసయ్యులకున్నటువంటి గర్వము గాని, వాళ్ళకున్న దర్పం గాని, వాళ్ళకున్నటువంటి డబ్బు మీద పిచ్చి గాని, అధికార వ్యామోహం గాని, ప్రజల చేత గొప్పగా అనిపించుకోవాలన్నటువంటి ఆ యావ గాని యేసు ప్రభుల వారిలో ఇసుమంతైనా లేదు. సరికదా? ఆయన ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు జనాలకు చెప్పాడో మనకు తెలుసు. కానీ చిత్రం ఏంటి చెప్పంటారా? పెద్దలు మాత్రమే గాదు ప్రభు మీద పగబట్టింది. ప్రధాన యాజకులు మాత్రమే కాదు, పరిసయ్యులు మాత్రమే, శాస్త్రులు మాత్రమే కాదు. సాధారణ యూదులు కూడా ఏం జేస్తూ ఉన్నారని చెప్పాడు తెలుసండి ప్రభుల వారు. ఒకసారి చూద్దాం. వాళ్ళేం జేస్తున్నారని ప్రభు మాట్లాడాడు చూడగలిగితే యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయము ప్రారంభ వచనం. అటు తరువాత యూదులు ఆయనను వెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. చూడండి. ఏం ఏం జేయాలనుకున్నారంటే యూదులు యేసు ప్రభుని వారిని చంపని వెదుకుతున్నారట. ఎందుకండి? ఏమన్నా చంపేసాడా ప్రభు ఏమన్నా? ఎవరైనా హత్య చేశాడా? పోనీ ఎవరి ఇళ్ళలో దోచుకున్నాడా? ఎవరిని పాడు చేశాడాయన? ఏదో ఒక ఉగ్రవాదినో, తీవ్రవాదినో, ఒక హత్య చేసిన వ్యక్తినో వెతుకుతున్నారండి ఆయన్ని. 19వ వచనం చూద్దాం. 19వ వచనం. మోషే మీరు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంపచూచుచున్నారని వారితో చెప్పాను. చూడండి. ఈ మాట అడిగితే యేసుప్రభుల వారు ఎందుకయ్యా మీరు చంపుతున్నారు? ధర్మశాస్త్రాన్ని కూడా పాటించట్లేదు మీరు. ధర్మశాస్త్రాన్ని కూడా పాటించలేని మీరు నన్ను చంపటం ఏంటి? ధర్మశాస్త్రంలో ఒక పొళ్ళు గాని, సున్న గాని పోకుండా పాటించిన నేనెక్కడ? ఒక్కదాన్ని కూడా పాటించకుండా ధర్మశాస్త్రంలో ఎవరి గురించి రాయబడిందో కనీస స్పృహ లేకుండా మోషే వంటి ప్రవక్తను యేసు ప్రభువే అని నన్ను
నేనేనని మీరు నమ్మకుండా ఇలా చేయటం ఏంటి అని ప్రభు అడిగాడు అడుగు. అలా అడిగినందుకు వారి జవాబు ఏంటో తెలుసండి? 20వ వచనం చూడండి. అందుకు జన సమూహము, నీవు దయ్యము పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడుగగా యేసు చూడండి. వారిని చూచి, చాలమ్మా. చాలక్క. ఇక్కడ మీరు గమనించండి. నువ్వే దయ్యం పట్టినోడివి. నిన్నెవడు చంపుతారు? చూసారా వాళ్ళ జవాబు ఎట్లుందో? నిజంగానండి యేసుప్రభు స్థానంలో మనలాంటోళ్ళు ఎవరన్నా ఉండుంటే చెప్పించేసేవాళ్ళం మనం. శిలలైపోవాలి వీళ్ళు. లేదు ఉప్పు స్తంభం అయిపోవాలని చెప్పేసి ఆ రోజు ఉప్పు స్తంభం అయిపోయింది కేవలం లోతు భార్య గారు మాత్రమే. అదే ప్లేస్‌లో మనం ఉంటే మొత్తం అందరిని ఉప్పు స్తంభాలను చేసేసిండు. ఉక్కు పాత్ర ఏసేసిండు వాడు. అందుకే మనలాంటోళ్ళకి ఆ పాత్రలు రాలేదండి. ఈ పాత్ర ఎందుకు ఇచ్చారంటే ఇది నెరవేర్చితే చాలు మన జీవితం ధన్యం. ఈ లోకంలో ఈ పాత్రలో దీనిలో మనం నిలదొక్కుంటే అంతకంటే మించినది ఏది లేదు. మనం ఏమనుకుంటామంటే బస్ ఇదే క్యారెక్టర్ అప్పుడప్పుడు మాకు ఆహ్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఎక్కువ లాంగ్వేజ్‌కి సంబంధించి తెలుగులోనో, ఇంగ్లీష్‌లోనో, హిందీలోనో ఆహ్, నువ్వే పక్షి అయితే ఏం జేత్తావు? నువ్వే ప్రధానమంత్రి అయితే ఏం జేత్తావు? నువ్వే ఈ క్యారెక్టర్‌లో ఉంటే నువ్వేం జేస్తావు? ఇలాంటి ప్రశ్నలు కొన్నుంటాయి. మీరు కూడా చదివుంటారు చదువుకున్నప్పుడు. మనం గూడా ఏమనుకుంటామంటే ఆ ప్లేస్‌లో నేనుండుంటే, ఆ క్యారెక్టర్‌లో నేనుంటే చించేద్దును, పొడిచేద్దును అనుకుంటున్నాం. ఏవి గాదు. ఊరికే మనం అనుకోవాల్సింది ఎట్లా? ఇందులో ఉండి మనం ఏం చేద్దామో చేద్దాం. ఈ పాత్రలో ఉండి చేయాల్సింది చేద్దాం అంతే. అంతకు మించి ఏమి చేయాల్సిన పని లేదు పిల్లలు. వీళ్ళు చూడండి చంపేస్తున్నారట. చంపడానికి వెతుకుతూ కూడా ఎందుకురా నన్ను చంపడానికి వెతుకుతున్నారంటే, "నువ్వే దెయ్యం పట్టినోడివి. నిన్నెవడు చంపుతాడు" అని అన్నారు. ఆల్రెడీ దెయ్యంతో నింపబడిన శాన దెయ్యాలు పట్టినోళ్ళు ఈళ్ళంతా. పచ్చ కామెర్లోడికి లోకమంతగా పచ్చగా కనపడద్దన్నారు గదా! అట్లాగా ఈళ్ళు దెయ్యం పట్టినోళ్ళు. కానీ ప్రభువును దెయ్యం పట్టినోళ్ళంట. ఏం చేశాడండి ఆళ్ళకి? యేసుప్రభుల వారు తండ్రి దగ్గర నుంచి అనేకమైన గొప్ప విషయాలు మీకు చేశానే. దీనికోసంరా నన్ను రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారు. అడిగాడు ప్రభు. తండ్రి దగ్గర నుంచి నేను ఎన్నో చేయాలనుకున్నాను నేను. మరి నన్ను ఎందుకయ్యా ఇట్లా చేస్తారు? దేవుడినని చెప్పుకున్నావు నువ్వు అన్నాడు. నువ్వు ఏం చేశావంటే, ఏ పాపం చేశానయ్యా నేనంటే, వాళ్ళన్న మాట ఏందనుకున్నారు? నువ్వు దేవుడినని చెప్పుకున్నావు. అదే మాకు నచ్చల. దేవుడు కుమారుడు అని చెప్పుకున్నావు. మరి ఏమని చెప్పుకోవాలి మరి? ఏమండి? చూద్దాం ఒకసారి 10వ అధ్యాయం 31వ వచనం చూడండి. వాళ్ళ రీజన్ చూడండి ఎలా ఉందో. వాళ్ళ కారణం యూదులు చదవండి. కొట్టవలె మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుమని గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. చూసారా? వాళ్ళు చెప్పినటువంటి కారణం చూడండి ఎలా ఉందో. నువ్వు మంచి పనులు చేశావు. ఎవరు చెప్పారు చేయలేదని? చేశావయ్యా. మంచి పనులు చేశావు. అన్నీ బానే ఉన్నాయి. మాకు భోజనాలు పెట్టావు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన తర్వాత కూడా మిగిలేంత విధంగా పెట్టేశావు. మాకందరికీ చాలా విషయాలు రోగాలు బాగా చేసేసావు. చచ్చిపోయినోళ్ళని లేపేసావు. దేవుడి గురించి అనేకమైన సత్యాలు చెప్పావు. అన్నీ ఓకే. బానే ఉన్నాయి. కానీ నువ్వు దేవుడి కుమారుడు ఇవన్నీ చెప్పుకుంటున్నావు. మాకది నచ్చలేదయ్యా! మరి ఏం చెప్పుకోవాలి మరి? ఏం చెప్పుకోవాలనండి? వాళ్ళ ఉద్దేశ్యం అంటారనమాట? చెప్పండి. ఏవండీ? మాట్లాడండి. ఏమని చెప్పుకోవాలని వాళ్ళ ఉద్దేశం ఇంతకు? మా మాట్లాడండి బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని.
నేను రాజును కాదు అని చెప్పుకోవాలనేసారు దేవుడు. వాళ్ళు రాజులు కాదని చెప్పుకోవటం. ఇంకా ప్రవక్త ఫస్ట్ ఆఫ్ పాయింట్ దేవుని కుమారుణ్ణి కాదని చెప్పాలని. దేవుడితో మాకు అంత మంచి రిలేషన్షిప్ ఎక్కడుందండి అసలు? దేవుడితో అంత గొప్ప రిలేషన్షిప్పా? మేమేదో పలానోళ్ళ పిల్లలు. నేను అందుకే చెప్తూ ఉంటా, చచ్చిపోయేలోపు ఎవరి బిడ్డ అనిపించుకొని చచ్చిపోవాలంటే, అసలు మన అమ్మ నాన్నలకు బిడ్డలని అనిపించుకోవాలంటేనే పెద్ద గగనంగా తయారైపోయింది ఈరోజు మన జీవితాలు. అప్పుడప్పుడు మన అమ్మ నాన్నలు మనల్ని అంటూ ఉంటారు, నువ్వు నా బిడ్డవు కాదు పో అని. విన్నారా? నువ్వు నా బిడ్డవు కాదు, నా బిడ్డవే కాదు అసలు అంటూ ఉంటారు. ఎందుకంటారు తెలుసా మాట? మన పనులు వాళ్ళు వాళ్ళకి ఇష్టం వాళ్ళు అన్నప్పుడు. వాళ్ళ పనులు వాళ్ళ విషయం కాదక్క, వాస్తవంగా చెప్పాలంటే మాకు తగ్గట్టుగా లేవు నువ్వు అని అర్థం. మాకు తగ్గట్టుగా లేవు, మేము బాగా కష్టపడి పని చేసేవాళ్ళం, మీరేదో సోమరులుగా ఉన్నారు, నా బిడ్డ నువ్వు అసలు. అది మేము నీతిగా నిజాయితీగా బతుకుతున్నాం, ఒకరి మీద ఆశపడి లేవు. నువ్వేంటరా పెద్దానికి ఆశపడుతున్నావు? నా బిడ్డ కానీ కాదు, చచ్చిపోయేలోపు నా బిడ్డ అనిపించుకో చాలు అని చెప్తూ ఉంటారు చూసారా? అరే మన అమ్మ నాన్నల పిల్లలని అనిపించుకోవాలంటేనే ఎన్నో గొప్ప క్వాలిఫికేషన్స్ అవసరమే. దేవుని బిడ్డ అనిపించుకోవాలంటే వామ్మో, అది మన వల్ల అయ్యేది కాదు. మన వల్ల అయ్యేది కాదు కాబట్టి ఏం చేద్దాం అంటే, దేవుడి బిడ్డని చెప్పుకుంటే కదా ప్రాబ్లం. చెప్పుకోకుండా ఉందాం మనం పలానా వాళ్ళ పిల్లలని భూమి మీద మనుషుల బిడ్డలు. ఆ లోకంలో మీకు విషయం తెలుసో తెలియదో, సందర్భోచితంగా చెప్తున్నా, మనిషి కోతి నుంచి వచ్చాడన్న దాన్ని ఎక్కువ మంది నమ్ముతారు. ఎందుకో తెలుసండి? మనిషి కోతి నుంచి వచ్చాడు అనే దాన్ని ఎక్కువ మంది నమ్ముతారు లోకంలో. నేను చెప్తున్నా, లోకంలో ఎక్కువ మంది నమ్ముతారు. ఎందుకో తెలుసా? అంటే దేవుడు లేడు అని కదన్నా, కోతి నుంచి వచ్చాడంటే దేవుడు లేడు కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు బతకచ్చు. వెరీ గుడ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదో మనం పుట్టామంటే దాని వెనక దేవుడు ఉన్నాడనో, దేవుడు మనల్ని తయారు చేశాడనో, ఆయన ఆలోచనలు కలిగి ఉన్నాడనో, ప్రతి అవయవం వెనక ఆయన యొక్క ఇష్టం ఉందనో, దానికోసం దీన్ని వాడాలనో, లేకపోతే ఇష్టం వచ్చేట్టు బతికితే దేవుడు శిక్షిస్తాడనో, లేకపోతే మంచిగా బతికితే మంచి స్థానం ఇస్తాడనో, స్వర్గం ఇస్తాడనో, అది పరలోకానికి తీసుకెళ్తాడనో, ఇవన్నీ కూడా ఆశలు, భయాలు. ఆశ చూపడము, భయాలు. మనిషి చాలా ఊగిసలాట్లో ఉంటాడు, దానికి బాగా అడిక్ట్ అయిపోతాడు. ఇలాంటిది లేకుండా చేయాలి. మనిషి ఇష్టం వచ్చిన మృగంలా బ్రతకాలి. మృగంగా బతకాలంటే ఎవడు తప్పు పట్టకూడదు. తప్పు పట్టకుండా ఉండాలంటే మృగానికే పుట్టావు కాకుండా మృగపు లక్షణాలు ఉన్నాయి. ఏముంది దాంట్లో? వింత ఏముంది? పులి కడుపున పులే పుడుతుంది, మృగం కడుపున మృగమే పుట్టింది. దానికోసం నువ్వు ఇంకా రకరకాలుగా ఎందుకు ఆలోచన చేస్తావు? కామన్ థింగ్ ఇది. ఎక్కడ పోతే జాతి లక్షణాలు? ఆ విధంగా మౌల్డ్ అయిపోయారండి జనాలు. సరే, ఈ మాట అన్నారు కదా, నువ్వు దేవుడిని అని చెప్పుకుంటున్నావు అని. మరి వీళ్ళు ఏం చెప్పుకున్నారు? 8వ అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయం చూద్దాం. వీళ్ళు ఏం చెప్పుకున్నారు చూడండి. 41వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 41వ వచనం అండి. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారి ఇంతకు వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారండి యూదులు? ఎవరట తండ్రి? దేవుడు ఒక్కడే మాకు తండ్రి అంటే దేవుడి బిడ్డలం అని చెప్పుకుంటున్నారా లేదా? వాళ్ళు చెప్పుకుంటున్నారు. దేవుడు మా తండ్రి అంటే దేవుడికి మేము పిల్లలం అని చెప్పుకున్నట్టు కదా. మరి ఇదే మాట యేసుప్రభు చెప్తూ ఉంటే వీళ్ళని మండిపడిపడుతున్నారు అంటే, ఆ ట్యాగ్ లైన్ ఎవడు వాడకూడదు, ఒకవేళ వాడితే మేము వాడాలి, అంతే కదా. దేవుని బిడ్డలు అనేటువంటి ఆ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, ఆ అర్హత ఏదైతే ఉందో, అది ఎవడు వాడకూడదు.
ఒకవేళ వాడితే మేము వాడాలి. నువ్వెందుకు వాడుతున్నావు? నువ్వు వాడుతున్నావు అంటే అందరూ నిన్ను ఆలోచన చేస్తారు కదా! ఒరేయ్! దేవుడి కుమారుడని యేసుప్రభు చెప్పుకుంటున్నాడు. మేము చెప్పుకుంటున్నాం. ఒరేయ్! మీరు దేవుని పిల్లలుగా అని చలామణి అవుతున్నారు. యేసుప్రభు దేవుడి కుమారుడని చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య చాలా డిఫరెన్స్‌లున్నాయి. ఎందుకురా? దేవుడి బిడ్డ అంటే ఈయనలో ఎక్కువ కనపడుతుంది లక్షణాలు. నీలో కనపడట్లేదేంట్రా? ఒక తల్లిదండ్రుల గర్భాన పుట్టినటువంటి ఇద్దరు, ముగ్గురు బిడ్డలున్నారనుకోండి. ఖచ్చితంగా ఏం చూస్తారండి? ఏ క్వాలిటీస్ చూస్తారు? ఏ కంపారిజన్ చేస్తారో తెలుసా? ఏ పోలిక చూస్తారో తెలుసండి పిల్లల్లో? అమ్మా, నాన్నల పోలికలు ఎవరిలో పుష్కలంగా ఉన్నాయి. ఎవరిలో లేవని. ఆ పోలిక ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు దేవుడి బిడ్డ అననంటే యేసుప్రభు దేవుని బిడ్డ. యెస్ కరెక్ట్ 100% అన్ని విషయాల్లో పర్ఫెక్ట్‌గా ఉన్నాడు. ఈళ్ళేంటి దేవుడి బిడ్డలని చెప్పుకుంటున్నారు? అంటే వీళ్ళ ఇమేజ్‌కి డ్యామేజ్ జరుగుతుంది యేసుప్రభు అని ఇయన్నీ నాకు అడ్డు తొలగిపోవాలి. మాకు అడ్డు తొలగిపోవాలి. ఇదేనండి ఈ ఆలోచన. ఆ రోజు కయీను హేబెల్ గారిని ఎందుకు చంపాడు? అసూయతో దేవుని దగ్గర అర్పణ మెయిన్‌గా ఒప్పుకున్నాడు. ఒక్కటేనండి. ఇప్పుడు నాకు కాంపిటీషను ఎవరు? హేబేలు. హేబెల్‌ని తీసేస్తే ఆప్షన్ లేదు కదా దేవుడికి. రేపు నేనేమి ఇచ్చినా కూడా ఆయన తీసుకోవాలి. అది కయీనుకున్న తెలివి, ఆలోచన. అలా అడ్డు తొలగించుకోవాలన్నటువంటి ఆలోచనలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారండి. కపటోపాయాలు, మాయోపాయాలు. మరి ముఖ్యంగా నీతిమంతుల మీదకి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములట. అనేకం. నీతిగా బతకటం చాలా మంది ఇష్టపడరు. ఎందుకో చెప్పమంటారాండి? తెలుసా ఇంతకు? నీతిగా బతకటం చాలా మంది ఇష్టపడరు. ఎందుకో తెలుసా అండి? అన్ని సమస్యలే వస్తాయిగా. ఈ రిస్క్‌లు ఫేస్ చేయలేక అంతే. సింపుల్. రిస్క్‌లు ఫేస్ చేయలేకే నీతిని వదిలేసేవాళ్ళు ఎంతో మంది. ఎవడన్నా ఒకటి మంచి మాట చెప్పాడనుకోండి. అనుకుందాం కాసేపు. వేరే వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే, ఒకడు మంచి మాట చెప్పాడనుకో. ఆ టైం నుంచి అందరూ దేనికోసం ఎదురు చూస్తూ ఉంటారు తెలుసా అండి? వీడెప్పుడైనా దొరకకపోతాడా అని చూస్తారు. లేదా, లేదా వీళ్ళు దేంట్లో ఒక దాంట్లో ఇరికించేసి మాలాంటి వాళ్ళుగానే చేసేయాలి అనుకుంటారు. అదేనండి పెద్ద ఛాలెంజింగ్ విషయం. మనిషి నీతిగా బతకాలని ఆలోచన ఉంటది. కానీ దాన్ని పూర్తిగా జీరో చేసేది ఏంటంటే, ఈ ఒత్తిడులు, ఈ పరిస్థితులు. ఖచ్చితంగా ఇరికించేస్తారు. మీకు తెలుసో తెలీదో, మాకు ఎంఈఓ గారు ఉండేవారు. జైవేల్ సార్ అని. మా మండలానికి ఎంఈఓ గారు. కడపలో పరిచర్య జరుగుతోంది. రండి సార్ అని పిలిస్తే, నేనొక సాధారణ టీచర్‌ని. ఆయన దగ్గర వందల మంది టీచర్లు పనిచేస్తూ ఉంటే, నేను వాళ్ళలో ఒకరిని. మన క్రైస్తవ సోదరుడే కాబట్టి, ఆయన్ను రండి సార్ మీటింగ్ ఉంది రండి సార్ వస్తారా సార్ అంటే, తప్పనిసరిగా వస్తారని నాతో పాటు వచ్చి, మీటింగ్‌లో పాలుపంపులు పొందుకొని, ఒక ప్రేక్షకుడిలా అక్కడ కూర్చొని విని వచ్చేసాడు మళ్ళీ. ఆదివారం వస్తే సెల్ స్విచ్ ఆఫ్ చేసి మరి సంఘంలోకొస్తాడు. ఈలోపు డీఈఓ అందరికీ తెలుసు. అందరికీ వెళ్ళిపోయాయి రిపోర్ట్‌లు. మిగతా సాటి ఎంఈఓల నుంచి వెళ్ళిపోయాయి. వీడు క్రిస్టియన్‌గా ఉండి ప్రాక్టీస్ చేస్తున్నాడు క్రిస్టియానిటీ అనని. సెల్ ఫోన్ డీఈఓ ఆఫీస్‌కి, డిప్యూటీ డీఈఓ వీళ్ళందరికీ రిపోర్ట్‌లు పెట్టేస్తే, వాంటెడ్‌గా సండే టైమ్‌లోనే డీఈఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు. ఇలా 2, 3 సార్లు ఫోన్ చేసిన తర్వాత చర్చ అయిపోగానే స్విచ్ ఆన్ చేసుకుంటాడు సెల్లు. డీఈఓ ఆఫీస్ నుంచి ఫోనొస్తే, అప్పుడు ఫోన్‌లో మాట్లాడితే వాళ్ళు చెప్పే మాటలు ఎట్లా ఉంటాయంటే, "ఏమయ్యా నువ్వొక్కడివేనా భక్తుడివి? మాకు భక్తి రాదా? తెలీదా? మరి ఇంత మూఢభక్తి ఏంటయ్యా బాబు? ఇంత పిచ్చి భక్తి ఏంటయ్యా?" అని కొన్ని మందలింపులు చేసి, అప్పటినుంచి మనసులో పెట్టుకొని దేంట్లో ఒక దాంట్లో ఇరికించి సస్పెన్షన్ వరకు తీసుకెళ్ళాడండి ఆయన్ని. ఇది నీతిగా మరలా ఒక్క అవినీతిని గూడా, ఒక అన్యాయాన్ని గూడా ఒప్పుకోడు. ఒక్క దగ్గర లంచం తీసుకోడు. వాళ్ళకే వస్తాయి సమస్యలు. అలాంటోళ్ళకే వస్తాయి సమస్యలు. ఎవ్వరికీ అదే మామూలుగా అందరితో పాటు నలుగురితో ఉండిన పరిస్థితులు 10 మందితో కలిసి 10 మందిలాగా ఉంటే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. యూనిక్‌గా ఉంటేనే కదా ప్రాబ్లమ్. కాబట్టి
వింతగా బతుకుతున్నటువంటి జీవులు, వింతగా బతుకుతున్నటువంటి మనుషులు వాళ్ళ మీదే స్పెషల్ ఫోకస్ పెడతారు. ఏవండి? కాబట్టి మనం సర్కస్‌లోకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని వింతగా చూస్తాం. ఎవరిని? బఫూన్. బఫూన్‌ని. ఎందుకనంటే బఫూన్ కూడా మనిషే. కానీ అతని వేషం, అతని భాష, అతని చేష్ట డిఫరెంట్‌గా ఉంటాయి. దాన్ని బట్టి అతని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇది మనకు అర్థమైతే లోకానికి వేరుగా ఉండేవాళ్ళం. లోకమంతా ఒకలాగా ఉంటే మనం ఒకలాగా ఉంటాం. కాబట్టే ప్రపంచం మన మీద ఫోకస్ చేస్తుంది. యేసు ప్రభువుని వదిలిపెట్టలేదు. అపోస్తలుల్ని వదిలిపెట్టలేదు. మనల్ని కూడా వదిలిపెట్టలేదు. ఇప్పటికీ నేను ఎక్కడ పని చేస్తే ఆ స్కూల్లో నాకు ఇచ్చిన ట్యాగ్ లైన్ ఏంటో తెలుసండి? పిచ్చోడు, తిక్కలోడు. ఈ ట్యాగ్ లైన్లు ఇచ్చారండి నాకు. ఎందుకంటే ఎక్కడ ఒక జలసాల దగ్గర అక్కడ ఇక్కడ ఏమి ఎక్కడ పెద్దగా కనవడు, మాతో పాటు పిచ్చాపాటి ఉండడు, ఎప్పుడు చూసినా ఏడో పని ఏదో ఒకటి చేసుకొని పోతూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడని ఆరా తీస్తే దేవుడు 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 అంటూ ఉంటాడు. వీడు పిచ్చోడు. వీడికి లోకంలో ఏం అనుభవించాలో, ఏం జరిగాలో, ఏ పరిస్థితి. నాకు ఫ్రెండ్స్ లేరు, భౌతికమైన స్నేహితులు ఎవరు లేరు. 10th క్లాస్ ఫ్రెండ్స్ లేరు, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ లేరు, టీచర్ ట్రైనింగ్ ఫ్రెండ్స్ లేరు, డిగ్రీ ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. అంటే ఇట్లాంటి జీవితాలు ఏది ఏదో ఒక బతుకును బతుకుతున్నాడు. అయితే పోతే స్కూల్ అంటాడు, లేకపోతే దేవుడి పని అని పోతాడు. ఈ జీవితం అది అసలు. ఏం సాధించుకున్నావా నువ్వు ఇప్పుడు దాకా? చెప్పు. ఈ బిడ్డల కోసం ఏం సాధించావు? ఈ భార్య కోసం ఏం సాధించావు? చూడు మేము ఎలాగున్నాం. ఈ కంపారిజన్స్ చూపిస్తూ చేస్తూ ఉండడాన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే కొన్ని సందర్భాల్లో భక్తిలో ఉన్నోడికి కూడా అరే అవును కదా, ఏం సాధించుకోగలిగాం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి పిల్లరా. ఎంతమంది మాయోపాయములు యేసు ప్రభువును బయట వారు చుట్టుముట్టిస్తారు అన్ని రకాలుగా అందరూ. కానీ ఏం చేసుకోగలిగారు? వీళ్ళు కాదండి, మరణమే ఏం చేసుకోలేకపోయింది ప్రభు. మరణము బంధించి ఉంచుట అసాధ్యం. కాబట్టి దేవుడి పక్షాన నిలబడిన వాడికి లోకమంతా అడ్డు నిలిచిన, ఎదురు నిలిచిన ఎప్పుడేం చేసుకోలేడు. ఆఖరికి మరణం కూడా చిన్నబోయే పరిస్థితి. మరణమా ఎక్కడ ఈ విజయం ఎక్కడ? అందరినీ గెలిచేసావు కాదు, అందరినీ గుచ్చేసావు కాదు, అందరినీ చంపేశావు కాదు, అందరినీ స్వాధీనపరుచుకున్నావు కాదు. ఇప్పుడు ఏమైంది నీ ఆధిక్యత అని విజయ ఢంకా మోగించాడు ప్రభు. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే పిల్లలు, అదేంటంటే దేవుడి చిత్తం నెరవేర్చటం అంటే అదేదో జపాన్ ట్రైన్ అట గంటకు 500 మైళ్ళ వేగం అట. 500 మైళ్ళ వేగంతో ఒక ట్రైన్ పోతూ ఉంటే ఎదురుగా ఏమన్నా ఉన్నాయనుకోండి, ఏమైపోతాయి? కొట్టుకొని వెళ్ళిపోతారు. ఏం ఆపుతాయా? దాన్ని ఆపగలవా? తరంగా. ఆఫ్టర్ ఆల్ మనిషి కనుక్కున్న బుల్లెట్ ట్రైన్కి ఎదురెళ్ళాలంటేనే అంత కష్టం అవుతుంది. దేవుడు నిలబెట్టిన మనిషి, దేవుడు బలపరిచినటువంటి మనిషి. అప్పుడప్పుడు చెప్తాం అధికార పార్టీ బలపరిచిన వ్యక్తి అభ్యర్థి. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి అంటే తిరుగుండవు. సర్వలోకాలను పరిపాలిస్తున్న సర్వాధికారి బలపరిచిన వ్యక్తులు మనకేమవుతాయి? నా సెలవు లేకుండా నీ తల వెంట్రుక, నీ తల దిగిపడ్డం కాదు, నీ తల వెంట్రుక కూడా రాలదు అన్నాడు దేవుడు. అందుకే వీళ్ళందరూ ఎన్ని సమాలోచనలు చేసినా ప్రభునేం చేసుకోలేక, ఆయనకై ఆయన అప్పగించబడితే తప్ప యేసు ప్రభువుని పట్టుకున్నాడు కాదు. ఆయనకై ఆయన సైలెంట్గా మౌనంగా ఉండిపోతే తప్ప వారి కేకలు గెలిచినవి కాదు. ఏమైనా మనం తగ్గితే ఎదుటోడు గెలవాల్సిందే తప్ప రోషము కలిగి నిలబడితే ఎవ్వడు మన ముందు నిలబడి
యేసుప్రభు వారు ఎన్నోసార్లు చెప్పారు, మీ విరోధులు కాదనుటకు ఎదురాడుటకు వీలు కాని వాక్కులను మీకు ఇస్తారంట. కాబట్టి యేసుప్రభుని సిద్ధాంతపరంగా ఎదుర్కోగలిగారు ఎవరన్నా? సిద్ధాంతపరంగా ఎదుర్కోగలిగారా? అలా ఎదుర్కోలేదు గనుకనే ఏం చేశారంటే ఈ మాయోపాయాలు, కపటోపాయాలు, దుర్మార్గపు ఆలోచన. ఏమండి చూద్దాం 26వ అధ్యాయంలో 5వ వచనం చూద్దాం. 5వ వచనం, 4వ వచనం వరకు అయిపోయింది కదా. 5వ వచనం, అయితే ప్రజలలో అల్లరి కలగకుండునట్లు పండగలో వద్దని చెప్పుకోండి. ఇదంతా ఇది ఆల్రెడీ ఫెస్టివల్ సీజన్. ఈ సీజన్లో యేసుప్రభుని పట్టుకోవటం, చేసుకోవటం ఇదంతా కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ఈ పండుగ టైం సరైనది కాదు అని అనుకొని మరి చాలా విషయాల్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. కారణం ఏంటంటే దేవుడు అప్పగించబడే పరిస్థితికి చేస్తే తప్ప మనం ఎవరికి చిక్కుకోవాలి, మర్చిపోతాం. అదే మనం తెలుసుకోవాలి. రానున్న తర్వాతి వచనాల్లో విషయాల్లో చాలా చాలా అద్భుతమైనటువంటి సంగతులు ఉంటాయి. వాటిని మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం. ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోండి, వీళ్ళ విధంగా కపటోపాయాలు, మాయోపాయాలు చేసుకుంటూ ఉండగా ఒక మంచి తాను వెతకబోయినటువంటి తీగ కాలికి తగిలింది అంటారే, అట్లాగా దొరికాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా దొరికాడు వీళ్ళకి. వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి ఈయన బేరసరాలు చేశాడు. యేసు ప్రభువుని అప్పగిస్తే మీరు నాకేమిస్తారు? 30 వెండి నాణాలు ఇస్తాం. ఓకే, డీల్ ఓకే. నేనేం చేస్తానంటే యేసు ప్రభుల వారిని నేను వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను. ఇక్కడ ఈ ప్లేస్ లో ఉంటాడు, ఈ టైంలో కరెక్ట్గా ఈ ప్లేస్ లోకి మొత్తం వచ్చేసాడు మీరు అని మరీ పట్టించేసాడు. మనం అనుకుంటూ ఉంటాం ఏదో ఇస్కరియోతు యూదా ప్లాన్ చేస్తే దొరికిపోయాడునో, లేకపోతే వాళ్ళ యొక్క మాయోపాయాలకు, లేకపోతే వాళ్ళ యొక్క ప్రజల యొక్క కేకలకు యేసు ప్రభు బలైపోయాడు. ప్రభువే వాలంటీర్గా సరెండర్ అయ్యాడు. దేవుడు అప్పగించాడు గనుకనే అది జరిగింది తప్ప మరొకటి కాదు. ఇది ఎవరు మర్చిపోకండి. ఇదండి మొదటి 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు. తర్వాత విషయాలు రానున్న పరిస్థితుల్లో నేర్చుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒక ప్రార్థన చేయండి, మనం క్లోజ్ చేసుకుందాం.